నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 24వ తేదీన ఘనంగా తిరుపతి 894వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి 894వ జన్మదినాన్ని ఈ నెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో తిరుపతి 894వ జన్మదినానికి సంబంధించిన కరపత్రాలను టీటీడీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మనిషికే కాదని నగరానికి కూడా చాలా అవసరమన్నారు. ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయని, అయితే అంకురార్పణ జరిగిన నగరంగా ఒక తిరుపతి మాత్రమే ఉందన్నారు. సమతా ధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్య పూజా కైంకర్యాల నియమాలను స్థిరీకరించిన భగవద్ రామానుజులు తిరుపతి నగర ఆవిర్భావానికి కారకులన్నారు. అలాంటి తిరుపతి ఆధ్యాత్మిక మానవీయ పరిమళాలు నింపుకొని ఆదర్శంగా జీవిద్దామని తిరుపతి నగర జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. 24వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇది నా వ్యక్తిగత ప్రాబల్యం కోసమనో స్వార్థం కోసమనో చేస్తున్నటువంటి విషయం కాదు. ఒక సాంప్రదాయము సంస్కృతి కలిగినటువంటి తిరుపతిలో ఉన్న గొప్పతనాన్ని మనం 10 మందికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి అర్థిస్తున్నా. రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఏ రాజకీయుడు ప్రారంభించినా దాన్ని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మేము మా పార్టీనో లేకపోతే మా ప్రభుత్వం చేసిందనే గొప్పలు చెప్పుకోవటానికి కూడా నేను లేను. మనమందరము కలిసి ఈ పండుగను మన తరాల తరువాత వాళ్ళు కూడా జరుపుకునేటట్టుగా మనం ఆదర్శవంతంగా జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరం చాలా బాగా జరిగింది. 2వ సంవత్సరం కంటే 3వ సంవత్సరం మరింత బాగా జరిపి ప్రజలందరి దృష్టి ఈ ఆవిర్భావ వేడుకల మీదకి మళ్ళే విధంగా ప్రయత్నం చేద్దామని, దానికి మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని వేడుకుంటూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల చేద్దామని తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ వెంకట నరసింహారావు, సినీ నటి ఆషిక వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ಅಲ್ಲೇ ಇರಿ ಮೇಡಮ್. ಫ್ಯಾಮಿಲಿ ನಿಲ್ಕೊಳ್ಳಿ. ఒక నిమిషం మేడం. వెనక్కి రారా, తీసేవండి. వెనక్కి వచ్చి తీయమన్నా. రాని కొంచెం ముందుకు రా. గోపురం రావాలి కదా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.